నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్ టీవీ. ఈ మధ్యకాలంలో మనము ఈ డ్రగ్స్ కేసెస్ చాలా ఎక్కువ చూస్తున్నాము. స్పెషల్లీ గాంజా అన్నది ఎంత కామన్ అయిపోయిందంటే ప్రతి ఒక్క ప్లేస్లో, నాట్ ఓన్లీ ఇన్ హైదరాబాద్, నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ, ఎంటైర్ ఇండియాలో ఇది ఒక పెద్ద భూతంలాగా పట్టి అందరినీ వేధిస్తుంది. అయితే ఇదే క్రమంలో చాలామంది పోలీసు వాళ్ళు కూడా ఒకళ్ళ బదులు ఇంకోళ్ళని అరెస్ట్ చేస్తాము, ఇది కూడా మనం చూస్తూ ఉన్నాము. చాలా కేసెస్ కూడా మనం ఫేస్ అవుతూ ఉన్నాము. అలాంటిది ఒక కేసు గురించి ఇవాళ మనము కొంచెం ట్యాంపరింగ్ ఏమైనా పాసిబుల్ ఉంటుందా అన్నది ఒకటి డిస్కస్ చేద్దాము. నాతో మా కొలీగ్ అడ్వకేట్ శ్వేత గారు. నమస్తే మేడం. ఎక్కువగా ఎన్డీపీఎస్ కేసెస్లో మనం ట్యాంపరింగ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటామండి. అంటే 1 కిలో పట్టుకున్నారా, 10 కిలోలు పట్టుకున్నారా, 20 కిలోలు పట్టుకున్నారా, చాలామంది అసలు ఇన్వాల్వ్ అయిన వాళ్ళు కూడా అప్పుడప్పుడు ఆటోమేటిక్గా ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారు. అది ఎందుకు జరుగుతుంది? ప్లస్ ఒకవేళ అలా ఏమైనా ట్యాంపరింగ్ జరుగుతుంటే వీళ్ళకి ఎక్విటల్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. యూజువల్లీ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ఫాల్స్లీ ఇంప్లికేటెడ్ కేసెస్ కూడా ఉంటాయి సార్. పోలీసులు వీళ్ళని ఫాల్స్గా ఇంప్లికేట్ చేసి, అయితే ఇవి 3 అమౌంట్స్లో ఉంటాయి సార్. ఒకటి కన్జంప్షన్ లెవెల్ క్వాంటిటీస్, చాలా స్మాల్ క్వాంటిటీస్ అనమాట. అవి మీడియం కమర్షియల్ క్వాంటిటీస్ ఉంటాయి. ఆల్దో కన్జంప్షన్ లెవెల్ క్వాంటిటీలో దొరికినా కానీ వీళ్ళు కమర్షియల్ క్వాంటిటీ అంత అమౌంట్ వీళ్ళ దగ్గర దొరికింది డ్రగ్స్ అని కొంతమందికి అసలు సంబంధం లేకపోయినా వాళ్ళని ఫాల్స్లీ ఇంప్లికేట్ చేయడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. సో ఇటువంటి ఇది ఒక కేసు రూలింగ్ ఇచ్చారు సార్. సుప్రీంకోర్టు ఏమనింది అని అంటే, పాసిబిలిటీ ఆఫ్ ట్యాంపరింగ్ కాంట్ బి రూల్డ్ అవుట్. పోలీసే ఒక వ్యక్తిని, అక్యూజ్ని కావాలని అందులో ఉంచి ఆ కాంట్రాబ్యాండ్ ఏదైతే దొరికిందో, వాళ్ళ దగ్గర ఏదైతే దొరికిందో అది నిజంగా డ్రగ్ అయి ఉండొచ్చు, అవ్వకపోయి ఉండొచ్చు, దాన్ని వీళ్ళే మ్యానిపులేట్ చేసి ఉండొచ్చు. ఆ పాసిబిలిటీని మనం రూల్ అవుట్ చేయలేము. సో బ్లైండ్గా ఒక మనిషి దగ్గర ఇది దొరికింది, ఈ డ్రగ్ దొరికింది అని పోలీస్ చెప్పినంత మాత్రాన మనము బ్లైండ్గా బిలీవ్ చేసి అతన్ని అక్యూజ్డ్గా మనం చేయలేము అని. అయితే ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులోకి వెళ్తే ఏంటి సార్, June 18th వీళ్ళు పట్టుబడ్డారు 2010లో. ఆ తర్వాత దే వర్ ప్రొడ్యూస్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ బిఫోర్ కోర్ట్ ఇన్ July 3rd 2010లో. అయితే June 18th రోజు ఎప్పుడైతే వీళ్ళ దగ్గర ఈ డ్రగ్స్ అనేవి వీళ్ళు రికవర్ చేసుకున్నారో పోలీసులు, వాళ్ళు డ్యూ డెలిజెన్స్ అండ్ ఏదైతే ప్రాపర్ స్టాండింగ్ ఆర్డర్ ఉందో, ప్రొసీజర్ ఏదైతే లే డౌన్ అయిందో దాని ప్రకారం వీళ్ళు ఫాలో అవ్వలేదు. ఈ June 18th నుంచి July 3rd వరకు మధ్యలో ఏదైతే టైం ఉందో, ఆ టైం వరకు ఆ కాంట్రాబ్యాండ్ ఏదైతే ఈ వ్యక్తి దగ్గర సీజ్ చేశారో అది ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ రూమ్లోనే ఉంది. ఓకే. అయితే ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ నాకు ఇది తెలీదు అని చెప్పడానికి లేదు. ఏదైతే స్టాండింగ్ ఆర్డర్ ఉందో డెఫినెట్గా ఎవరి దగ్గర అది పట్టుబడినా కానీ వాళ్ళు అదే ఆర్డర్ని ఫాలో అయ్యి ప్రొసీజర్ని ఫాలో అవుతారు. సో ఆల్దో హైకోర్టు 3 క్రిమినల్ అపీల్స్ వచ్చినాయి సార్ సుప్రీంకోర్టు ముందుకి. తెలంగాణ హైకోర్టు ఏవైతే అలవ్ చేయలేదు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు ఏమనింది అని అంటే, అన్ని రోజులు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ దగ్గర ఉంది, మరి వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి మేమేమి దీన్ని ట్యాంపర్ చేయలేదు అని. అది ప్రాపర్గా సీల్డ్ లేదు. సో ప్రాబబిలిటీ ట్యాంపరింగ్ ఛాన్సెస్ డెఫినెట్గా ఉన్నాయి. అందుకని వీళ్ళే అక్యూజ్డ్, ఓకే, లేకపోతే ఏదైతే వాళ్ళ దగ్గర మనకి పోలీసులకు దొరికిందో అది డ్రగ్ అవునా కాదా, పోలీసులు ట్యాంపర్ చేయలేదు అనడానికి ప్రాపర్గా సాక్ష్యాలు ఎవిడెన్స్ లేదు అని కొట్టేయడం జరిగింది సార్.